ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుంటే దేవుడు ఆలకిస్తాడంట. అది ప్రార్థన, వాక్యమా, మరి ఏదైనా కానీ అది దేవుని విషయం అయితే మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు నుండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందంట దేవుడి దగ్గర. దానిలో ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడటం అయిపోయినాక తర్వాత మనకిష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని ఉంది. ఆయన సముఖం నందు గ్రంథంలో రాయబడుతున్నాయి కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.